ఏపీ ఫిల్మ్ క్లబ్ కేంద్రంగా ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. భీమిలి టీడీపీ శాసనసభ్యుడు గంటా శ్రీనివాసరావు విశాఖలోని ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ ని సందర్శించి అక్కడ మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు అటు సినీ ఇటు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఇటీవలే రిషికొండ కట్టడాల దగ్గరకు వెళ్లి అక్కడ ప్యాలెస్లు కట్టారని మీడియాను తీసుకువెళ్లి మరీ చూపించిన గంటా ఇప్పుడు ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ ని టార్గెట్ చేశారు. దీన్ని బట్టి విశాఖలో పట్టు పెంచుకునే ప్రయత్నాలు ఆయన చేస్తున్నారనే సందేహాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ కి రాజకీయ నేతగా అయిన గంటా వెళ్లడం రాజకీయ విమర్శలు చేయడం ఆసక్తికరంగా మారింది. ఇక గంటా మాట్లాడుతూ హైదరాబాద్ లో ఉన్న ఫిల్మ్ క్లబ్ తరహాలో ఏపీలోనూ ఫిల్మ్ క్లబ్ ఏర్పాటు చేయాలనుకుని గతంలో తొట్లకొండపై సుమారు 15 ఎకరాల భూమి కేటాయించినట్టు వెల్లడించారు. ఫిల్మ్ క్లబ్ నిర్మాణానికి సర్వం సిద్ధమైన తరుణంలో అక్కడ ఫిల్మ్ క్లబ్ ఏర్పాటు చేస్తే ఇబ్బందులు వస్తాయని మీడియాలో కథనాలు వచ్చాయని తెలిపారు. దాంతో తొట్లకొండలో కాకుండా రామాయణాయుడు స్టూడియోలో ఫిల్మ్ క్లబ్ కోసం 5 ఎకరాలు కేటాయించామని గంటా శ్రీనివాసరావు వివరించారు. ప్రస్తుతం ఫిల్మ్ క్లబ్ లో 1630 మంది సభ్యులు ఉన్నారని వెల్లడించారు. అయితే వైసీపీ ప్రభుత్వంలో కొందరు పెద్దలు వింత ధోరణితో వ్యవహరించారని ఆరోపించారు. ఆ పెద్దలు విశాఖపై పెత్తనం చెలాయించడం మొదలుపెట్టారు. ఇక్కడి వ్యాపారాలను హస్తగతం చేసుకోవడం ప్రారంభించారు. వాళ్ల కన్ను ఈ ఫిల్మ్ క్లబ్ పై కూడా పడింది. ఆ విధంగా గత ప్రభుత్వ హయాంలో ఏమాత్రం సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేని వ్యక్తుల చేతుల్లోకి క్లబ్ వెళ్లిపోయింది. ఆ ప్రభుత్వ పెద్దలు ఈ క్లబ్ కు వైఎస్ఆర్ పేరు పెట్టేశారని ఫిల్మ్ క్లబ్ లో గత ప్రభుత్వ పెద్దలు ఎవరైతే ఉన్నారో వారు తమంతట తామే తప్పుకోవాలి అని గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. సినిమా రంగంలో సంబంధం ఉన్న వ్యక్తులకు తిరిగి అవకాశం ఇవ్వాలన్నారు. లేదంటే ప్రభుత్వ పరంగా ఏ విధంగా చర్యలు తీసుకోవాలో ఆ విధంగా చర్యలు ఉంటాయని గంటా శ్రీనివాసరావు తెలిపారు. వాస్తవానికి ఫిల్మ్ కి సంబంధం లేని స్థానికుల సంఖ్య పెరుగుతూ వస్తోందని సినీ పెద్దలు అంటున్నారు. అంతేకాక క్లబ్ లో ఉన్న వాళ్ళందరూ హైదరాబాద్ నుంచి వైజాగ్ లో క్లబ్ లో మెంబర్షిప్ తీసుకుని రాజకీయాలు చేస్తున్నారు. స్థానికంగా ఉన్న వారు ఎవరూ కమిటీలో కీలకంగా లేరు. అందరూ బయట వాళ్లే ఉన్నారు. దీనిపై కూడా విమర్శలు వస్తున్నాయి. ఆంధ్రాలో ఓటు హక్కు ఉన్న వాళ్ళకి అక్కడ కమిటీలో ఉండేలా రూల్ పాస్ చేయాలని గంటా శ్రీనివాసరావు అంటున్నారు. హైదరాబాద్ లో శ్రీనివాస్ రాజు అనే వ్యక్తి హైదరాబాద్ ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ సెక్రటరీగా ఉన్నారు. ఆయనపై పలు ఆరోపణలు ఉన్నాయి. దానిపై కమిటీ వేసి విచారణ చేయాలని కొందరు కోరారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు తమ వారికి ఛాన్స్ ఇచ్చారనే విమర్శలు ఉన్నాయి. మొత్తంగా వైజాగ్ క్లబ్ లో 3 గ్రూప్స్ ఉన్నాయి. అయితే గంటా అనూహ్యంగా వెళ్లి రాజకీయ విమర్శలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఇదే సమయంలో జగన్ ప్రభుత్వంలో పేకాటలు బంద్ చేశారు. ఒకవేళ వాటిని కొనసాగిస్తే రోజుకు 3 నుంచి 4 లక్షల ఆదాయం వచ్చే అవకాశం ఉంది. అందుకే పెద్దల కన్ను పడింది అంటున్నారు. అంతేకాక ప్రస్తుత స్థలం లీజుకు తీసుకుంది. స్థలం కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. దీనికి అడ్డంకులు సృష్టించడానికి ఆరోపణలు చేస్తున్నారని అంటున్నారు. ఇలాంటి సమయంలో గంటా మాట్లాడుతూ ప్రభుత్వం ఈ విషయంలో చాలా సీరియస్ గా ఉంది అని చెప్పడం సంచలనంగా మారింది. అసలు వైజాగ్ ఫిల్మ్ క్లబ్ లో ఏం జరుగుతోంది అనేది ఎవరికీ అంతు చిక్కటం లేదు. అందులో ఉన్న ఫండ్ ఏమవుతుంది, ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు అనేది స్పష్టత లేదు. అయితే వైజాగ్ లో పలుకుబడి పెంచుకునే ప్రయత్నంలో భాగంగా రాజకీయ నేతల కన్ను క్లబ్ పై పడింది అంటున్నారు. ఇప్పుడు పాత వారు తప్పుకోవాలని కోరడం ద్వారా గంటా తమ అనుచరులకు అందులో ఛాన్స్ ఇద్దామని అనుకుంటున్నారా? అందులో తన హవా కొనసాగేలా చూసుకోవాలని భావిస్తున్నారా? స్థానిక ఎమ్మెల్యేగా క్లబ్ పై పట్టు సాధించాలనే ఆలోచనలో ఉన్నారా అనే సందేహాలు కొందరు క్లబ్ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు. ఆ తర్వాత మేము మెగా ఫ్యామిలీతో ఒక అనుబంధం పరిచయాలు ఉంటాం. సినిమా వాళ్ళతో కొంచెం ఎక్కువ నాకు సన్నిహిత సంబంధాలు ఉండడంతో 2014 గవర్నమెంట్ వచ్చిన వెంటనే మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే అన్నగారిని రిక్వెస్ట్ చేశాం. హైదరాబాద్లో మీరు ఎలాగైతే చెన్నై నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీని ఇక్కడ తీసుకొచ్చారో ఆ రోజు, అలాగే కొత్తగా రాష్ట్రం ఏర్పడిపోయింది. తెలంగాణ సపరేట్ రాష్ట్రం అయిపోయింది. ఆంధ్ర కొత్తగా ఒక రాష్ట్రం ఏర్పడింది. కాబట్టి సినిమా ఇండస్ట్రీలో నటులందరూ కూడా చాలా ఎక్కువ మంది ఇండస్ట్రీకి సంబంధించి వాళ్ళు ఆంధ్ర ప్రవేశించున్నారు. కాబట్టి మీరు ఆల్రెడీ హైదరాబాద్లో కంఫర్టబుల్గా మీరు ఉన్నారు, సెటిల్ అయి ఉన్నారు. అయినా సరే కొంత వైజాగ్ కూడా షిఫ్ట్ అయితే బాగుంటుంది, మీకు వస్తే బాగుంటుంది, మీరు కొంత ఇక్కడ ప్రయత్నాలు చేస్తే బాగుంటుంది అని చెప్పని ఆ రోజు వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే, తప్పకుండా మీరు అక్కడ మమ్మల్ని సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తామంటే మేము ఖచ్చితంగా వస్తాము అని చెప్పి, అందులో భాగంగా ఫస్ట్ స్టెప్ తొలి అడుగు ఈ ఏదైతే ఫిల్మ్ సంబంధించిన హైదరాబాద్లో ఉందో ఫిల్మ్ నగర్ క్లబ్ కల్చరల్ సెంటర్గా బ్రహ్మాండమైన పేరు తెచ్చుకోవడంతో అటువంటిది ఇక్కడ వైజాగ్లో పెడితే బాగుంటుంది ముందు అని చెప్పి ఆ రోజు చిన్న ఆలోచన రావడం, ఆ ఆలోచన నాంది ఆ తర్వాత దాన్ని సీరియస్గా దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలనే ఉద్దేశంతో ఒక నిర్ణయం తీసుకొని రామారావు గారు వీళ్ళందరూ కూడా కలిపి ఇక్కడ వైజాగ్ వస్తే మేము ముఖ్యమంత్రి గారిని కూడా కల్పించి ఆయనతో మాట్లాడి ఇట్లా ఇండస్ట్రీ మొత్తం వస్తారు. గత 4వ తారీఖున ఏదైతే రిజల్ట్స్ వచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత ఎక్కడికక్కడ ఇటువంటి కార్యక్రమాలు చేసినందరూ కూడా వాళ్ళందరూ వాళ్ళు వాలంటరీగా తప్పుకుంటా ఉన్నారు.
ఆల్రెడీ ప్రభుత్వం కూడా చెప్పడం జరిగింది. ప్రభుత్వం గతంలో ఎవరైతే గత ప్రభుత్వం నామినేట్ చేసిందో కొన్ని పోస్టులకి, ఆ నామినేటెడ్ పోస్టులకి మీరు రాజీనామాలు చేయండి అని చెప్పి కూడా అఫీషియల్గా చెప్పడం జరిగింది. చాలామంది చేసుకుంటూ వస్తూ ఉన్నారు. చివరికి మొన్నే టీటీడీ చైర్మన్ కూడా రిజైన్ చేసి దాన్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. అట్లాగే అన్ని ఎవరైతే గతంలో నామినేట్ అయినారో వాళ్ళందరూ కూడా రాజీనామాలు చేసి తప్పుకుంటా ఉన్నారు. ఇది నామినేట్ చేసింది కాదు, బలవంతంగా లాక్కుంది. గవర్నమెంట్ నామినేట్ ఇస్తున్నారు, గవర్నమెంట్ దీంట్లో నామినేట్ చేయాలి. గవర్నమెంట్ బూత్ చూపించి, గవర్నమెంట్ పేరు చెప్పి, గవర్నమెంట్లో మేము ఉన్నాం, మేము ఇష్టం చేయకపోతే మీకు ఇబ్బందులు పడతారని చెప్పి వాళ్ళని బెదిరించి దాంట్లో ఆ విధంగా ఎవరైతే ఎంటర్ అయ్యి ఇప్పుడు దాకా దీన్ని ఏమాత్రం ముందుకు తీసుకెళ్లకుండా దీన్ని అధోగతి పాలు చేశారో వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నాను. పద్ధతిగా మీ అందరూ మీరు వాలంటరీగా దీని నుంచి ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ కావచ్చు, అలాగే ఈ ఫిల్మ్ కల్చర్ సెంటర్ కావచ్చు, ఇంకా ఎక్కడెక్కడైతే ఇటువంటి వాటిలో మీరు ఇన్వాల్వ్ అయ్యారో ప్రభుత్వం పేరు చెప్పి దుర్వినియోగం చేయడం కోసం అని చెప్పని మీరందరూ వాలంటరీగా మీరు వాటికి రాజీనామాలు చేసి తప్పుకొని ఈ క్లబ్ మెంబర్స్కి మళ్ళీ ఒక ఏజిఎంఓ ఈజిఎంఓ పెట్టుకొని వాళ్ళ కమిటీని ఎవరైతే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు దాని మీద గతంలో హైదరాబాద్ ఎలా డెవలప్ చేశారో అలా ఇక్కడ డెవలప్ చేసే కమిట్మెంట్, ఆ ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తులకి మళ్ళీ అవకాశం ఇస్తే తప్పకుండా ఈ క్లబ్ డెవలప్ అవుతుంది. అటువంటిది చేయని పరిస్థితుల్లో ప్రభుత్వం ఎలాగూ దీని మీద ఎలా ముందుకెళ్ళాలి, ఏం యాక్షన్ తీసుకోవాలి అనేది ప్రభుత్వం దగ్గర ఎప్పుడూ ఆ డిస్కషన్ పవర్ ఉంటుంది. ప్రభుత్వం ఖచ్చితంగా ఆ కార్యక్రమం కూడా చేస్తుందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ దీని మీద నేను రామారావు గారిని వారి చేతుల మీదుగా ఇక్కడ ఫిల్మ్ ఇండస్ట్రీ అభివృద్ధి చెందడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ నేను మాట్లాడాను. నేను చేద్దాం అంటే ఈ ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ శంకుస్థాపన చేయడం విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో జరిగింది. ఇక్కడ మీడియా మిత్రులు కొంతమంది గుర్తుంటుంది, లేదా అంత న్యూ జనరేషన్ కాబట్టి మర్చిపోయారేమో తెలియదు. పాత పత్రికలు, పాత మీడియా మిత్రులందరికీ తెలుసు. ఇదే చంద్రబాబు నాయుడు గారు 2015 చేయడం జరిగింది. మిత్రులు చాలామంది సభ్యులందరూ మెంబర్గా చేరటం, ఈ ఫిల్మ్ నగర్ ఫిల్మ్ పర్సనాలిటీస్ ఉండే క్లబ్ కాబట్టి కొంచెం అట్రాక్ట్ అయ్యి ఎక్కువ మంది చేస్తాం. సుమారుగా నేను ప్రెసిడెంట్గా ఉన్నంత వరకు, అంటే 2 సంవత్సరాల క్రితం వరకు 1150 మంది చెప్పడం వల్ల కానీ ఇక్కడ ఖచ్చితంగా ఫిల్మ్ ఇండస్ట్రీ డెవలప్ అవుతుంది. దానికి ఫిల్మ్ కల్చరల్ సెంటర్లో ఫిల్మ్ పర్సనాలిటీస్ వచ్చి కూర్చోడానికి, ఇక్కడ కల్చరల్ యాక్టివిటీస్ చేయడానికి, మన మీటింగ్ చేసుకోవడానికి, చర్చలు జరుపుకోవడానికి, అందరూ కూర్చోవడానికి బాగుంటుంది. డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు పరిశ్రమ తరఫు నుంచే మంత్రి అయ్యారు. ఆయన ఖచ్చితంగా ఏ చిన్న తప్పుని కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తారు, చాలా అర్థం చేశారు. ఎవరు చెప్పట్లేదు, అంత బాగా సురక్షితంగా బాగా పరిశీలించి మన పరిశ్రమని ఫిల్మ్ ఇండస్ట్రీని ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ముందుకు తీసుకెళ్ళడానికి కందులు దుర్గేష్ గారిని, ఆయన ఖచ్చితంగా ఆయన సినిమా గురించి, సినిమా పరిశ్రమలో తుపాకుల గురించి, పరిశ్రమ అభివృద్ధి చేయడం గురించి చాలా తెలిసిన కాబట్టి జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు వారిని సినిమాటోగ్రఫీ మినిస్టర్ చేశారు. సో ఖచ్చితంగా వారిద్దరి మార్గదర్శకత్వంలో చంద్రబాబు నాయుడు గారి సూచనలతో ఫిల్మ్ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా డెవలప్ అవుతుందని మీరందరూ భావించవచ్చు. ఖచ్చితంగా జరగబోతాం. పెట్టుకోవడం మైక్ అవసరం లేదు. మీరు ప్రెసిడెంట్